ఓం నమో శ్రీ ప్రసన్న వెంకటేశాయ. ఈ చుట్టుపక్కల ప్రసిద్ధి చెందినటువంటి బెలకోట క్షేత్రంలో ఈసారి నవాహన బ్రహ్మోత్సవాలు మొట్టమొదటిసారిగా జరగబోతున్నాయి. స్వామివారి ఉత్సవాల చరిత్రలో ఇది ఒక కీలకమైన మలుపు. ఎందుకంటే పంచాయనిక బ్రహ్మోత్సవాలు జరుగుతుండే ఇప్పటివరకు అనాది నుంచి. ఈ పంచాయనిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైనటువంటి చక్ర స్నానం అనేది చాలా ఇంపార్టెంట్ బ్రహ్మోత్సవాల్లో. అట్లాంటి అత్యంత ప్రాధాన్యం కలిగినటువంటి చక్ర స్నానానికి అక్కడ సమయం కానీ కుదిరేది కాదు. దానికి తోడు ఇప్పుడు గౌరవ కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సారథ్యంలో ఇక్కడ శరవేగంగా పనులు జరుగుతున్న సందర్భంలో, ఈ గుడి అభివృద్ధి చెందుతున్న క్రమంలో అప్పట్లాగా ఉండే భక్తుల తాకిడి తక్కువ ఉండేది, ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారు. గుడి కూడా అభివృద్ధి చెందిన ఈ సందర్భంలో ఈ నవాహన బ్రహ్మోత్సవాలు జరపాలి. అన్ని ఉత్సవాలు కూడా సకాలంలో సమయానుకూలంగా అందరికీ ప్రతిదీ కూడా పద్ధతిగా జరగాలి అనే దాని మీద ఆగమ శాస్త్ర పండితులతో, టీటీడీ వారితో, డిపార్ట్మెంట్ వారితో సంప్రదించి దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత దాని ప్రకారం ఇప్పుడు నవాహన బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చక్ర స్నానం కానీ అవన్నీ కూడా సమయానుకూలంగా మధ్యలో విరామం తీసుకుంటూ ప్రశాంతంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా శాస్త్రోక్తంగా జరుగుతాయి. కాబట్టి ఇది ఒక మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం జరగబోతుంది. శ్రీ స్వామివారి దయ వలన మనం పోయిన నెల రథసప్తమి కూడా చేసుకోగలిగాం. రథసప్తమి కూడా మన దేవస్థానం చరిత్రలో మొట్టమొదటిసారి తిరుమలలో మాదిరిగా సప్తవాహనాల మీద స్వామివారు ఊరేగారు. అవి కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఇంక ముందు కూడా అలాగనే జరుగుతుంది. ఆ స్ఫూర్తితోటి ఇప్పుడు నవాహన బ్రహ్మోత్సవాలకు మనం మొదలు పెడుతున్నాం. అవి కూడా శ్రీ స్వామివారి దయ వలన, మీ అందరి ఆశీర్వాదం వలన, మన గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో, గ్రామస్తులు, భక్తులు, మీడియా ప్రతినిధులు అందరూ వారి యొక్క సహకారంతో ఆ నవాహన బ్రహ్మోత్సవాలను కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకొని ముందు దేవస్థానం అభివృద్ధికి ఇంకా కూడా మనం చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ, ఈ నవాహన బ్రహ్మోత్సవాలు ఈ నెల 26వ తారీఖు నుంచి మొదలయ్యి మార్చి 8వ తారీఖు వరకు జరుగుతాయి. ఇక్కడ ప్రతి వాహనం కూడా అనుకున్న విధంగా మన దేవస్థానం సంప్రదాయాలకు అనుగుణంగా జరుగుతుంటుంది. ప్రతిది కూడా ఉదయం ఒక వాహనం, సాయంత్రం ఒక వాహనం. ప్రతిదానికి కూడా అంతకుముందు జరిగినప్పుడు ఏకాంత సేవ ఒకటి, పుష్పయాగం ఒకటి, వాటికి సమయానుకూలంగా జరగకుండా ఉండేది. చాలామంది భక్తులు వీక్షించలేకపోయేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదానికి కూడా ఉదయం సాయంత్రం అనే విధంగా పెట్టడం వలన ఈ కార్యక్రమాలు కూడా బాగా దిగ్విజయంగా జరుగుతాయి. ప్రతిసారి కూడా ఇదే విధంగా ఈ నవాహన బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగాలని చెప్పి మీరందరూ వచ్చి ఈ స్వామివారి సేవలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను. 26వ తారీఖు గిరి ప్రదక్షిణతో మొదలవుతుంది. తర్వాత పక్క రోజు అంకురార్పణ శేషవాహనంతో మొదలయ్యి ఆఖరి రోజు ఉదయం పుష్పయాగం, తర్వాత ఏకాంత సేవతోటి 8వ తారీఖు తోటి ఉత్సవాలన్నీ కూడా ముగుస్తాయి. ఇప్పుడు గౌరవ ఎంపీ గారు సహకారంతో నిర్మిస్తున్నటువంటి 2,25,00,000తో నిర్మిస్తున్నటువంటి కోనేరు కూడా నిర్మాణం పూర్తవుతుంది. కాబట్టి బ్రహ్మోత్సవాలు అత్యంత ముఖ్యమైనటువంటి తెప్పోత్సవం, చక్ర స్నానం అనేది కూడా ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఈ కొత్త కోనేరులో మనం చేసుకోగలుగుతున్నాము. అది చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి ఈ కొత్తగా నిర్మించినటువంటి కోనేరులో ఆ చక్ర స్నానం, తెప్పోత్సవం తిలకించి ఆనందింపవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎప్పుడూ కనీవిని ఎరుగని రీతిలో కళ్యాణ మండపం 6,000 మంది కూర్చొని చూసే స్వామివారి యొక్క కళ్యాణం చూసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా కళ్యాణం మనకి 3వ తారీఖు జరుగుతుంది. ఆ 3వ తారీఖు అప్పుడు అవి సిద్ధమవుతుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే దేవస్థానంలో కొండపైన జరిగేటప్పుడు కళ్యాణంలో సామాన్య భక్తులకు రద్దీ ఎక్కువడం, ఒక పక్క కళ్యాణం జరగడం, ఒక పక్క దర్శనం అనేది కూడా భక్తుల రద్దీ వల్ల ఇబ్బందిగా ఉంటుండేది. కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఎమ్మెల్యే గారి సూచనల మేరకు బొత్స కృష్ణకుమార్ గారు 2 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం మన యొక్క దేవస్థానం ఉత్తర భాగంలో నిర్మిస్తున్నారు. అది కళ్యాణం రోజుకి అందుబాటులో వస్తుంది. ఈ నెల 21వ తారీఖున దాన్ని మొదలుపెట్టి ఆ రోజు ప్రారంభోత్సవం కూడా చేసి మొదటిసారిగా స్వామివారి కళ్యాణం కూడా ఆ నిర్మాణ దాతల చేత చేయించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ కార్యక్రమంలో స్వామివారి యొక్క వేదికలో స్వామివారికి అక్కడ కళ్యాణం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈసారి బ్రహ్మోత్సవాల్లో వేలాది మంది భక్తులు స్వామివారిని తిలకించి, ఆ కళ్యాణాన్ని తిలకించి ప్రశాంతంగా కూర్చొని అందరికి కావాల్సినటువంటి స్థలం ఉంటుంది. అందరూ చూసి స్వామివారి కృపకు పాత్రలు కాగలుగుతారు.
ముఖ్యంగా ఈ కోనేరు ఒకటి, ఈ కళ్యాణ మండపం ఒకటి ఈసారి ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాల్లో భక్తులందరికీ అందుబాటులో రానున్నాయి. ఈ కార్యక్రమాలకి అందరూ హాజరు కావాలని చెప్పి మరొక మారు దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున మీకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.